శ్రీమాత్రే నమ. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఒక విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరిగింది. ఏదేమైనా కుంభరాశి వారికి రాశి యందు రాహు ఉన్నంత వరకు వీళ్ళనెవరూ అర్థం చేసుకోలేకపోతుంటారు. వీళ్ళ మంచి చేద్దామనుకున్న అవతల వాళ్ళు చెడు ఊహించి వీళ్ళకి అపకారం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదైనా అసలు విషయాన్ని మనసులో దాచుకొని వీరి కష్టాలు కానీ సుఖాలు కానీ వేరే వారితో షేర్ చేసుకోవడంగా ఉండదు. బట్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. మీరేదో సహాయం చేద్దామని అవతల వాళ్ళు మీ మీద సంపూర్ణంగా ఆశలు పెట్టుకుంటారు. మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంటారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ కుంభరాశి వారు ఎక్కువగా గతంలో మీకు మిత్రులుగా ఆత్మీయులుగా ఉన్నవాళ్ళే ఇప్పుడు శత్రువులుగా మారి మీకు ఇబ్బంది కలగడం, మిమ్మల్ని ఏదో విధంగా చిన్నబుచ్చే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఎన్ని అపనిందలు ఎదురైనా మిమ్మల్ని మీరు తట్టుకునే శక్తి మాత్రం మీకు భగవంతుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసిన మంచి పనులే మీకు కాపాడుతూ ఉంటాయి. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి రాహు, సప్తంలో ఉన్నటువంటి కేతువు అంటే ఎప్పుడు ఉన్నాయి మీకు కొంతకాలంగా, రేపు డిసెంబర్ 5 వరకు ఉంటాయి. అయితే ఈ వారం ప్రత్యేకత గ్రహాలన్నీ కూడా ఈ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల మరి చేసే ప్రయత్నం మీరు చేస్తారు, ఫలితం వేరే వారు పొందడం జరుగుతూ ఉంది. సో అది కొద్దిగా ఒకసారి ఈ రాహుకేతువులకి పరిహారం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా ఏర్పడిన ధనయోగం ఏంటంటే శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు. మరి అటువంటి శుక్రుడు గురువుతో అంటే ధన లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఈ ధన లాభాధిపతితో కలిసి 6వ స్థానంలో సంచరించడం వల్ల 6వ స్థానం ఎప్పుడు కూడా శత్రువుల్ని, రోగాల్ని, రుణాల్ని చెప్తూ ఉంటుంది. కేవలం 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడతాయి తప్ప వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అవి పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. ఎందుకంటే వ్యాపారం 7వ స్థానం చెప్తే సర్వీస్ అన్నది 6వ స్థానం చెప్తూ ఉంటుంది. ఇటువంటి 7వ స్థానానికి 6వ స్థానంలో ఈ 2 గ్రహాలు రావడం వల్ల మరి ప్రస్తుతం మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు అది చక్కగా క్లోజ్ చేసి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఆర్థిక పరంగా మీ జాతకానికి ధన లాభాధిపతి ఒకడే గురువు కాబట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ధనం లాభం కానీ నష్టం కానీ ఏదైనా గురువు బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి గురువు 6వ స్థానంలో ఉచ్చలోకి రావడం వల్ల కేవలం ఇటువంటి సమయంలో మీకు ఉద్యోగపరంగా లాభస్థితి కలుగుతుంది. అయితే 100% రుణ ప్రయత్నాలు మాత్రం చాలా ఈజీగా ఈ సమయంలో రుణం దొరుకుతూ ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని మీరు ప్రయత్నం చేయాలి తప్ప దొరుకుతుంది కదా అని అప్పు చేస్తే మాత్రం అది తీర్చడం కష్టం. ఎస్పెషల్లీ కుంభరాశి వారి జీవితంలో గొప్ప ఇబ్బంది ఏంటంటే వారి జీవితంలో ఎవరికైనా అప్పు ఇచ్చినా అది తిరిగి రావడం అనేది ఉండదు. అలాగే అప్పు చేసినా కూడా అది తిరిగి తీర్చడం అన్నది అసాధ్యం. అంటే చిన్న చితగా 100-50 కాదు కానీ ఒక పెద్ద ఇలాంటి చేసుకున్నప్పుడు ఆ రుణం నుంచి వీరు బయటపడలేకపోతుంటారు. జీవితాంతం ఆ రుణం చుట్టూనే వీళ్ళ జీవితం తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ తండ్రి గారు చేసిందే వీళ్ళు చేసింది, వీళ్ళ పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉంటూ ఈ విధంగా వాళ్ళ జీవితం అంతా కూడా ఇతరులని పోషించడానికే సరిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కొంతవరకు ఇప్పుడు కొంత బెటర్ టైం స్టార్ట్ అయింది కాబట్టి ఏదో విధంగా మళ్ళీ తిరిగి మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల కొన్ని ప్రధాన సమస్యలు సాల్వ్ అవడం జరుగుతూ ఉంది. ఇక కుజుడు కూడా మీకు 3వ స్థానంలో ఉన్నాడు. దశమాధిపతిగా 3వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో మార్పుకి, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 3, 6, 10, 11 స్థానాలు యాక్టివేట్ అయినప్పుడు జాతకుడు యొక్క తను ప్రారంభించిన పని యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటాడు. ఇప్పుడు 3 బాగానుంది, 6 బాగానుంది, కానీ 10, 11 వేకెంట్గా ఉండిపోవడం వల్ల ఇప్పుడు చేసే ప్రయత్నాలు మరి మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఇది 3, 6 మన కాలసర్పదోషానికి అవతల వైపు ఉంటే 10, 11 యువతల వైపు రావడం వల్ల ఏంటంటే ఈ విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి. బట్ ఏదైనా మరి కుంభరాశి వారు అటు కుటుంబ సంబంధించిన విషయాల్లో ఈ శని యొక్క ప్రభావం వల్ల ఎంత చిన్న ఉద్యోగం అయినా, ఎంత పెద్ద ఉద్యోగం అయినా కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు సఫర్ అవుతుంటారు. ఈ విధంగా కొద్దిగా ఈవెన్ విద్యార్థులు కూడా చాలా వరకు ఈ సమయంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. వాళ్ళు ఏదో ఊహించుకుంటూ ఉంటారు కానీ అది అనుకున్నది జరగదు.
ఈ విధంగా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు జరిగే వారు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా వారి జీవితం మీద ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. వారి ప్లానింగ్ కూడా ఒక డే, ఒక నెల, ఒక సంవత్సరం ఇలాగ వారి జీవితంలో ప్రతి గంటని ప్లానింగ్ చేసుకుంటేనే తప్ప వారి జీవితంలో ఇప్పుడు సక్సెస్ అవ్వడం కష్టం. లేదంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఇలాగ ఊహల్లోనే గడిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఖచ్చితమైనటువంటి ప్లానింగ్తో కుంభరాశి వారు జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఇది ఒక అవకాశంగా మీరు భావించి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవడం మంచిది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అనేది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాడు శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం,
అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్ప దోష ప్రభావం, అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైంది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.